ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు న్యాయ వ్యవస్థతో ఢీ అంటే ఢీ అంటున్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూనే విరుచుకుపడ్డారు. న్యాయ వ్యవస్థలో లోపాలను గుర్తు చేశారామె. బెంగాల్ సర్కార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన 25,000 మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం మోసపూరితంగా అవకతవకలతో కూడుకుని ఉందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ల సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియలో విశ్వసనీయత, చట్టబద్ధత లోపించాయని పేర్కొంది. పరిష్కరించడానికి సాధ్యం కానంతగా ఈ ప్రక్రియ మొత్తం కలుషితమైపోయిందని ఆక్షేపించింది. మోసపూరితంగా నియామకాలు సాధించిన అభ్యర్థులు ఏళ్ల తరబడి పొందిన జీతాలను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే వారి నియామకాలను రద్దు చేస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. నియామక ప్రక్రియలో బెంగాల్ ప్రభుత్వం సృష్టించిన సూపర్ న్యూమరరీ పోస్టులు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం ఖాళీలు 24,640 కాగా 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్ న్యూమరిక్ పోస్టులు సృష్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మన దేశంలో కోర్ట్స్ ఒక ముఖ్యమైన స్తంభం, పార్లమెంటు మీడియాతో పాటు. అది కోర్ట్స్ కూడా వాళ్ళ ప్రెస్టీజ్, వాళ్ళ ప్రతిష్ట చాలా జాగ్రత్తగా ఉండాలి అని మెసేజ్ దేశవ్యాప్తంగా వెళ్తుంది. ఆ అడ్వాంటేజ్ మమతా బెనర్జీ ఇవాళ తీసుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన దాంట్లో హింట్ చేసేది ఏంటంటే, నేను వ్యక్తిగతంగా యాక్సెప్ట్ చేయట్లేదు, బెంగాల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందని ఎక్కడైతే వీక్నెస్ కనపడిందో జడ్జెస్లో ఆ పాయింట్అవుట్ చేసింది. సో దీంట్లో వచ్చిన మనకి పాఠం ఏంటంటే, జడ్జెస్, జ్యుడిషియరీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేశంలో అంతా ఇప్పుడు మూవ్మెంట్ కూడా వస్తుంది. ఆ జ్యుడిషియల్ కమిషన్ పెట్టాలా వద్దా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో అందువల్ల మమతా బెనర్జీ ఈ విషయంలో ఆమెకు వ్యతిరేక నిర్ణయం వచ్చిన సుప్రీంకోర్టు నుంచి అడ్వాంటేజ్ తీసుకుని పబ్లిక్ ఒక మెసేజ్ పంపించింది. నేను తప్పు చేశానా అంటే నేను తప్పు చేయలేదని చెప్పకుండా ఆ మాట అన్నది ఆమె. ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును వ్యక్తిగతంగా తాను అంగీకరించబోనని, అయితే ఆ తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. నియామక ప్రక్రియను తిరిగి చేపడతామన్నారు. బెంగాల్లో విద్యా వ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సిపిఎం కోరుకుంటున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరితంగా నియామకాలు పొందిన కొంతమంది వల్ల అభ్యర్థులందరినీ శిక్షించడం ఎందుకని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినప్పుడు ఆయన బదిలీతో సరిపుచ్చారు. మరి ఈ ఉపాధ్యాయులను కూడా అలాంటి బదిలీలతో సరిపెట్టొచ్చు కదా అంటూ లాజిక్స్ మాట్లాడారు. నియామకాల రద్దుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తొలి జడ్జి ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారని, ఈ తీర్పు వెనక బీజేపీ, సిపిఎం కుట్ర దాగుందని ఆరోపించారు మమతా బెనర్జీ. ముందుగా న్యాయ వ్యవస్థను ప్రక్షాళించాలనేది మమతా బెనర్జీ వాదన. రాజకీయాలకు సంబంధం లేకుండా జ్యుడిషియరీ పనిచేయాలని గతంలోనూ అటాక్ చేశారు మమతా బెనర్జీ. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మధ్యప్రదేశ్లోని వైపం స్కామ్ ఏమైందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా మిగతా చోట మరోలా న్యాయం జరుగుతోందని మమత ఆరోపించారు. అయితే బెంగాల్లో చాలా మంది కేవలం డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని ఆరోపించింది సిపిఎం. మెరిట్ ద్వారా జాబ్స్ తెచ్చుకున్న వారు, డబ్బు మూటలిచ్చి ఉద్యోగాలను కొనుక్కున్న వారిని వేరు చేసే అవకాశం ఉన్నా బెంగాల్ సర్కార్ పట్టించుకోలేదని కమ్యూనిస్టులు ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై మమతా బెనర్జీ స్థాయిలో విరుచుకుపడ్డ నేతలు లేరనే చెప్పాలి. న్యాయమూర్తుల అవినీతిపై మాట్లాడి సామాన్యులకు దగ్గరవ్వాలనే ప్లాన్ వేశారు.